ఈ సర్వైకోజెనిక్ స్పాండలైటిస్ అప్పర్ స్పైన్, సర్వైకల్ స్పైన్లో వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి దానికి అక్కడ రీహాబ్ తీసుకోవటం, లేదా అలాంటి ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న నెక్ ఎక్సర్సైజులు చేయటం, తర్వాత రీలింగ్ రాకుండా కొన్ని ఐ ఎక్సర్సైజులు చేయటము, వాళ్ళని కొద్దిగా అవేర్నెస్గా దాన్ని జాగ్రత్తగా వాళ్ళని అలర్ట్గా ఉండేటట్టు చేయటం. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాత్రూంలో, ఏజ్డ్ పీపుల్ ఉన్న వాళ్ళలో బాత్రూంలో ఒక స్టీల్ రాడ్ లాంటివి, ఈ సపోర్టర్స్ని మనం బిగించుకోవటం, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో ఇవి రాకుండా ఉండడానికి అలాంటి ప్రాబ్లం ఏదన్నా ముందు అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంటు, ఈ చెప్పిన ఈ రీహాబిలిటేషన్, నెక్ ఎక్సర్సైజ్ కానీ, ఈ ఇంట్లో చేసుకునే హైడ్రోథెరపీ, హాట్ వాటరు, కోల్డ్ వాటరు ఫర్మెంటేషన్ పెట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లం చాలా చక్కగా తగ్గిపోతాయి. దీనికి చిన్న ప్రాబ్లము తుంటి జాయింట్ ఇరిగేంత స్థాయికి తీసుకెళ్ళింది అంటే మీరు ఆలోచించండి. మనం ఏమనుకుంటాం, బాత్రూంలో జారి పడిపోయింది అనుకుంటాం. కానీ ఇక్కడ బాత్రూంలో జారి పడలేదు, తూలినట్టు అవటం వల్ల వాళ్ళు మిస్ అయ్యి కింద పడటం జరిగింది. ఒక సింపుల్ సిమ్టము, ఒక లక్షణము తుంటి జాయింట్ని ఇబ్బంది పెట్టింది. ఇంకొకటి, అదే ఏజ్లో ఆ తుంటి జాయింట్ ఫ్రాక్చర్ అయినప్పుడు 70-75 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేయటం కూడా చాలా కష్టము. అందువల్ల దీనికి జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఆలోచించి నేను చెప్పిన విధానాన్ని మీరు జాగ్రత్తగా పాటించగలగరని, ఆరోగ్యంగా ఉండగలగరని ఆశిస్తూ